తలలోంచి కళ్ళు మూసుకుందాం. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. అందరము కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం ప్రభు పాదాల దగ్గర. మనమందరం కూడా వాక్య ధ్యాన విషయంలో దేవుని సహాయం కొరకై ప్రభు పాదాల దగ్గర ప్రభువును మనము వేడుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామమును బట్టి వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నా రాజా. ఇంతవరకు హృదయపూర్వకముగా మనస్సారా మిమ్మల్ని స్తుతించుటకు మాకు మీరిచ్చిన విలువైన కృపా మహదైశ్వర్యమును బట్టి స్తోత్రములు, స్తోత్రములు నాయనా. ఇదిగో ప్రభువా యేసే శరణమని ఇంతవరకు నాయనా మిమ్మల్ని స్తుతించుటకు మాకు కృపనిచ్చారు దేవా, వందనాలు. ఇదిగో తిరిగి మా జీవితమును కట్టేటువంటి మీ వాక్యము దగ్గరికి మేము వస్తూ ఉండగా మీ కృప చేత జ్ఞాపకము చేసుకోమని ప్రభువా, నిలబడబోతున్న నన్ను కేవలము నోచిబరగా వాడుకోమని, నా తలంపులు నా ఉద్దేశములు కాక మీ మాటల ద్వారా సంగమునకు క్షేమకరముగా ఈ మాటలు ఉండునట్లుగా మీరు కృప చూపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. చాలా మంచిది. దేవుని సన్నిధానమునకు రావటం అనేది దేవుడు మనల్ని బ్రతికించాడు అనటానికి నిదర్శనం ఇదే కదా. నిజమే, దేవుని దగ్గరికి రావాలంటే ఒక వ్యక్తి బ్రతికిన వాడై ఉండాలి. చచ్చిపోయిన వాళ్ళు రాలే. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి అంటే, ఆయన వాక్యాన్ని వినాలి అంటే చచ్చిపోయిన వాళ్ళు వినాలేదు. పాపంలో చచ్చిపోయిన వారు దేవుని యొద్దకు రాలేదు. అందుకే భక్తుడు అంటాడు కదా, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది, ఈ దినము నేను సజీవుడనై నిన్ను నేను స్తుతించుచున్నాను అంటాడు. నిజమే, దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానమును బట్టి దేవునికి ఎంతో రుణస్థలమై ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా విందాం. అటు ఇటు చూడక దేవుని యొక్క వాక్యం పట్ల మన మనస్సును కేంద్రీకృతమై ఉంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినగలిగినట్లయితే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన జీవితాలకు క్షేమం ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన బ్రతుకులు మార్చబడతాయి. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన జీవితాలలో దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన బాధలు తీర్చబడతాయి. దేవుడు మనతో మాట్లాడినప్పుడు నెమ్మది వస్తుంది. దేవుడు మనతో మాట్లాడితే సమాధానం వస్తుంది. దేవుడు మనతో మాట్లాడితే ఆరోగ్యము వస్తుంది. దేవుడు మనతో మాట్లాడితే మన దరిద్రత అంతా తొలగిపోతుంది. కనుకనే దేవుని యొక్క వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా విందాం. దేవుని యందు భయభక్తులు కలిగి మనము దేవుని యొక్క మాటలు వినినట్లయితే మన జీవితములకు క్షేమం ఉంటుంది. మంచిది. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 50వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 50వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఎవరికి భయపడుట ద్వారా? ఈ ప్రపంచంలో చాలా మంది రోగాలకు భయపడతారు. ఈ ప్రపంచంలో చాలా మంది దయ్యాలకు భయపడతారు. ఈ ప్రపంచంలో చాలా మంది అప్పులకు భయపడతారు. ఈ ప్రపంచంలో చాలా మంది అనేక రకాలుగా భయపడతారు. కానీ దేవునికి మాత్రం భయపడరు. దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తూ ఉందంటే, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము ఎప్పుడు ఉంటుందంటమ్మా? తరతరములు. అంటే నువ్వు చనిపోయినా సరే నీ తరువాతి తరమునకు దేవుని కనికరం ఉంటుంది. నీవు ఈ లోకము నుండి విడవబడినా సరే, ఈ లోకము నుండి దాటి వెళ్ళిపోయినా సరే, దేవుని కనికరము, దేవుని కటాక్షము, దేవుని దయ నీ కుటుంబం మీద, నీ మీద ఉండాలంటే నువ్వేం చేయాలా? భయపడాలి దేవునికి. అంతే. దేవునికి భయపడకుండా నేను కానీ మీరు కానీ ఎంత భక్తి చెయ్యి వ్యర్థమే.
మందిరంలోని కూర్చొని దేవుడు అని బయటకు ఇష్టానుసారంగా చేస్తే అది దేవునికి ఇష్టం లే జీవితం. అది మీరైనా నేనైనా ఎవరైనా సరే దేవుని దగ్గరికి వచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్క వ్యక్తి ఆయన జీవితంలో యేసు ప్రభు అధికారమునకు అప్పగించుకోవాలి. దేవునికి భయపడే మనస్తత్వం కావాలా. దేవునికి నువ్వు భయపడకపోతే జీవితంలో బాగుపడలేవు. దేవునికి లోబడకపోతే, దేవుని మాట వినకపోతే, దేవుని దగ్గరికి నువ్వు రాలేకపోతే జీవితంలో మనం బాగుపడలేము. అలా బాగు చేసిన ఎవరు లేరు. దేవుడు మన కొరకు తలుపులు తీస్తే దాన్ని మూసేవాడు లేడు. ఒకవేళ దేవుడు మూసేస్తే దాన్ని తీసేటోళ్ళు లేరు. దాన్ని తీసేటోళ్ళు లేరు, అంతే. ఇంకా దేవునికి భయపడుట ద్వారా, దేవునికి ఒక వ్యక్తి లోబడుట ద్వారా ఆ వ్యక్తి ఆశీర్వదించబడతాడు, ఆ వ్యక్తి దీవించబడతాడు. దేవుని భయం మనలో ఉంది అనుకో, ఎవరికి ఏ మనిషికి భయపడాల్సిన పనిలే, అంతేనా? దేవునికి మనం భయపడితే ఈ ప్రపంచంలో ఏ మనిషికి భయపడాల్సిన పనిలే. ఎవరేమంటారో, ఎవరేం చేస్తారో. ఒకసారి మనము దేవునికి భయపడే జీవితాన్ని అలవాటు చేసుకుంటే దేవుడు ప్రతిసారి మనతో మాట్లాడతాడు. మనం ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు, ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు, ఎలా తిండి తినాలో నేర్పిస్తాడు, ఎలా ఈ లోకంలో బ్రతకాలి, ఎలా మన పరిశుద్ధతను కాపాడుకోవాలి, ప్రతిదీ దేవుడు మనకు నేర్పిస్తాడు. దేవునికి భయపడకుండా నా జీవితం నా ఇష్టం నువ్వు అనుకున్నావనుకో, అనుకో, మహా అయితే 10 ఏళ్ళు అనుకుంటావు, 60 ఏళ్ళు అనుకుంటావు, 70 ఏళ్ళు అనుకుంటావు, 20 ఏళ్ళు అనుకుంటావు, తర్వాత నీకంటే ఏముండదు. అంతే, నువ్వు అనుకోవడానికి ఏముండదు ఈ లోకంలో, అంతా ఆయన అనుకోవడమే జరుగుతుంది. అందుకే రోమీయుల రాసిన పత్రికలో పౌలు గారు ఒక చక్కని మాట అంటారు చూడండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో చాలా చక్కని మాట. రోమీయులకు రాసిన పత్రికలు మనం చూస్తే, మీరు బ్రతుకుచున్నది మీ కొరకు కాదు దేవుని కొరకే అనేటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉంటుంది. రోమీయుల రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మనలో ఎవడునో తన కోసమే బ్రతుకడు, ఎవడునో తన కోసమే చనిపోడు. మనము బ్రతికినా ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినా ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. మనము ఎవరమైనామంట? దేవుని బిడ్డలమై ఉన్నాం. నువ్వు చచ్చిపోయినా, నువ్వు బతికినా దేవుని కోసమే నువ్వు పుట్టినావు, దేవుని కోసమే చచ్చిపోతావు, దేవుని కాడికే నువ్వు పోతావు. మళ్ళీ ఒకసారికి పోవు. ఎప్పుడు దేవుని కాడికి పోతావు? భూమి మీద బతికినంతకాలం ఇష్టానుసారంగా బతికి దేవునికి భయపడకుండా ఈ లోకంలో అన్ని నేను అనుకున్నవి జరుగుతున్నాయి అనుకొని దేవుని కాదనుకొని బ్రతుకుతున్నా ఓ మనుషుడా, నువ్వు చనిపోతే దేవుని దగ్గరికి పోలేవు సుమే. నువ్వు చనిపోతే దేవుని దగ్గరికి పోలేవు. నువ్వు దేవుని దగ్గరికి పోవాలంటే బ్రతుకున్నప్పుడే దేవునికి నువ్వు భయపడు, నువ్వు బ్రతుకున్నప్పుడే దేవునికి లోబడు, నువ్వు బ్రతుకున్నప్పుడే నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో. చచ్చిపోయిన తర్వాత నీ పేరు చెప్పుకొని దినాలు చేసుకోవడం తప్ప ఏమీ ఉండదు. చనిపోయిన తర్వాత నీ పేరు చెప్పుకొని తినడం తప్ప ఏమీ ఉండదు. ఏమి తీసుకొని పోలేవు. దేవునికి నువ్వు భయపడితే ఆయన కనికరము తరతరములు ఉంటుంది. దేవునికి భయపడక చాలా మంది ఇష్టానుసారంగా జీవించేటువంటి జీవితాలు దుర్భరంగా ముగించబడుతూ ఉన్నాయి. దేవునికి భయపడని జీవితాలు చాలా ఉన్నాయి బైబిల్లో. దేవునికి భయపడని వారి యొక్క దేహాలను, శరీరాలను చచ్చిపోతే కుక్కలు వెరుక్కొని తిన్నాయి బైబిల్లో. దేవునికి నువ్వు భయపడకపోతే దేవునికి నువ్వు ఎదురు తిరుగుతున్నావు. దేవుని భయం నీలో లేకపోతే, దేవుని భయం నీ జీవితంలో కలిగి ఉండకపోతే నీ జీవితము తెంచిన గాలిపటము వంటిదే. దేవుడు నీ జీవితానికి ఆధారము చేసుకున్నప్పుడు, దేవునికి నువ్వు భయపడినప్పుడు, నువ్వు మాట్లాడే మాట, చూసే చూపులు, చేసే క్రియలన్నీ దేవునికి లోబడి భయపడి నీవు చేయగలిగితే
నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలు. లేదులే, దేవునికి కళ్ళు మూసి చేతులకు నా ఇష్టానుసారంగా నేను చేసుకోవచ్చని నువ్వు అనుకున్నట్లయితే కింద ఏమంటాడట, చదవండి, 10వ వచనం చదువుదాం. మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుమో. 12వ వచనం చదవండి. ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడు తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగించవలెను. లెక్కప్ప చెప్పాలా? ప్రతి ఒక్కడు దేవునికి భయపడినవాడు, దేవునికి భయపడినవాడు ప్రతి ఒక్కరు, నువ్వు ఎవరివైనా సరే, దేవుని భయము నీలో లేదంటే నువ్వు ముమ్మాటికి పాపంలో బ్రతుకుతున్నావు. నువ్వు దేవునికి భయపడడం లేదంటే అపవాదికి దాసోహమై బ్రతుకుతున్నావు. నువ్వు దేవునికి భయపడడం లేదంటే పాపాన్ని సమకూర్చుకుంటున్నావు. నీ వెంట రాని దాని కొరకు ప్రయాసపడుతున్నావు. నీ వెంట రాని దాని కొరకు నువ్వు ప్రయాస పడి 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 లాస్ట్కు నువ్వు తీసుకుపోయింది ఏమీలే కదా. లాస్ట్కు మనం తీసుకుపోయింది ఏమీలే. కూడబెట్టి వాళ్ళ కాడ రూపాయి, వీళ్ళ కాడ రూపాయి అన్ని తెచ్చుకొని 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 దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా బ్రతికి, దేవుడు లేకుండా దైవం లేకుండా ఈ జీవితం అంతా ఇలాగే బతికితే లాస్ట్కు నువ్వు సంపాదించిన సంపాదన ఏం కావాలో, ఏమైపోతాదో, ఎక్కడ రాలిపోతావో, నీ జీవితం ఎక్కడ ముగించబడుతుందో. ఈ భూ ప్రపంచంలో దేవుని భయం నీకు లేకపోతే ఎన్ని ఏళ్ళు నువ్వు మందిరానికి వచ్చినా, ఎన్ని ఏళ్ళు యేసుప్రభును కొలిచినా, ఎన్ని ఏళ్ళు నువ్వు ప్రార్థనలు చేపిస్తున్నా, ఎంత కానుకలు నువ్వు ఇచ్చినా వ్యర్థమే. దేవునికి భయపడినప్పుడు నీ జీవితము దేవునికి ఉపయోగపడినప్పుడు నువ్వు బ్రతికత ఎంత, బ్రతికకపోతే ఎంత. దేవునికి భయపడకపోతే నువ్వు ఫలించలేవు జీవితంలో. నువ్వు అనుకుంటున్నావు అంతే, భ్రమపడుతున్నావు. ఓ మనుషుడా, దేవుడు లేకుండా నువ్వు బ్రతకవచ్చేమో అని. దేవుని కృపను బట్టి ఏదో దేవుడు దయగలిగిన వాడు కాబట్టి అలా అవసరతలు తీరిపోతా ఉన్నాయేమో, కానీ దేవుడు లేని జీవితము ఎంత భయంకరమైన జీవితమో ఒకరోజు నీకు అర్థమవుతుంది. అందుకే అంటాడు కదా, దుర్దినములో రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదు అని నీవు చెప్పక మునిపే నీ బాల్య దినములైందే నువ్వు బ్రతికున్నప్పుడే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, గుర్తు తెచ్చుకో దేవుణ్ణి. బతుకుతూ నీ జీవితం శాశ్వతం కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ అందము శాశ్వతం కాదు, ఈ సుఖాలు శాశ్వతం కావు. ఇవన్నీ ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వీటిని ఎవరు ఇక్కడ కదా, ఎవరిక్కడ స్థిరస్థాయిగా నిలబడేవారు లేరు. ఏదో ఒకరోజు దేవుని పిలుపును బట్టి కాస్త ముందు వెనక ఉంటుందంటే జీవితం ముగింపులో. కొందరు జీవితాలు చిన్న వయసులోనే ముగించబడతాయి. దుర్భరమైన జీవితం. దేవునికి భయపడని జీవితానికి క్షేమము లేదు. దేవునికి భయపడని జీవితానికి గ్యారెంటీ లేదు. దేవునికి భయపడని జీవితానికి ఆశీర్వాదము లేదు. దేవునికి భయపడని జీవితం ఎవరైనా జీవిస్తున్నట్లయితే వాళ్ళు దేవునికి ఎదురు తిరుగుతున్నారని అర్థము. నువ్వు మనుషులకు ఎదురు తిరిగి బతుకుతావు, దేవునికి ఎదురు తిరిగితే బతకలే మనం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుంది. ఎంత కృప కలిగిన వాడు దేవుడి మాట ద్వారా, ఎంత ప్రేమ కలిగిన వాడు దేవుడి మాట ద్వారా. ఆయన కృప తరతరములు మన యందు నిలపగలిగిన వాడు. ఆయన కృప తరతరములు మన కొరకు నిలబెట్టగలిగిన వాడు. ఆయన దేవుని కృప విలువ ఎంత గొప్పదంటే, మనం ఈ లోకంలో చనిపోయినా సరే దేవుని కృప మన కుటుంబాలు విడిచిపోదంట. మేము నిరీక్షణ ఒకటే, నేను కానీ నా సతీమణి కానీ నా భార్య చనిపోయినామనుకో, మాకు ఒక నిరీక్షణ ఏంది? మేము చేసే ప్రార్థనలు, మేము చేసిన పరిచర్య మా పిల్లలకు దేవుడు ఆశీర్వాదకరంగా ఇస్తాడంతే. వాళ్ళకి ఆస్తులు ఇవ్వలేకపోయినా, డబ్బులు మేము ఇవ్వలేకపోయినా, దేవుని కృపను, దేవుని కనికరమును
వారికి మేము ఇవ్వగలుగుతాం. ఆ నిశ్చయత మాకుంది. ఈరోజు దేవుడు మమ్మల్ని పిలిచినా సంతోషంగా పోతాం, సావుకు భయపడం. వాక్యం వినయా, వాక్యం విను. ఈరోజు దేవుడు పిలిచినా సంతోషంగా దేవుని దగ్గరికి మేము పోతాం. కారణం ఏంటి? దేవుని కొరకు మేము చేసిన పరిచర్యలో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు, దేవుడు మమ్మల్ని కాదనుకునేవాడు కాదు. ఎందుకంటే ఆయనకు భయపడేవారు మేము. నువ్వు దేవునికి భయపడకపోతే, దేవునికి నువ్వు లోపడకపోతే ఎన్ని సంవత్సరాలు భూలోకం బ్రతికినా దేవుడు చచ్చిపోయినాక నిన్ను చూసి సిగ్గుతో తలదించుకుంటాడు. వరే ఏమిరా ఇన్ని సంవత్సరాలు బతికిచ్చే కొంచెం కూడా దేవుడు దైవం లేకుండా బతికినావా? దేవుడు సిగ్గుతో తలదించుకుంటాడు. దేవుని భయం లేని వాడిని అపవాది పట్టుకుంటుంది, దేవుని భయం లేని వాడిని అపవాది దొందుకుంటుంది. దేవుని భయం లేని మనుషుణ్ణి ఈ లోకములో సాతాను విడిచిపెట్టదు. ఈ లోకంలో సాతాను నాశనం చేస్తుంది. దేవునికి భయపడకపోతే నీ జీవితంలో క్షేమం ఉండదు. చూద్దాం, ప్రసంగి రాసిన గ్రంథంలో 8వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. జ్ఞానైన సొలొమోను ప్రసంగి రాసిన గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. పాపాత్ములు ఏమండి 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్వంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి తన సన్నిధికి భయపడువారు క్షేమముగా నొందురనియు. భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడారు. అంతే. దేవునికి నీలో ఎన్ని లోపాలున్నా, నువ్వు ఎన్ని తప్పులు చేసినా, దేవునికి నువ్వు భయపడితే నీ జీవితంలో క్షమాపణ ఉంది. నువ్వు ఎంతటి పాపం చేసిన వ్యక్తివైనా సరే, ఎంతటి దుర్మార్గమైన క్రియలు నీ జీవితంలో ఉన్నా సరే, నీవు దేవునికి భయపడి వాటిని విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడంటే అవన్నీ క్షేమంగా ఉంచుతాడు. అలాగని ప్రతిసారి పాపం చేసి మరలా క్షేమం ముందు కూడా ప్రతిసారి పాపం చేసి తప్పైంది దేవుడా అనడం కాదు జీవితము. ఒకసారి క్షమించబడిన తర్వాత మరలా ఆ తప్పు జోలికి మనము వెళ్ళేవారిగా ఉండకూడదు. దేవుడు మనకిచ్చిన ఈ విలువైన జీవితంలో దేవునికి ఎదుట లెక్క అప్పచెప్పాలి. భక్తిహీనులు దేవునికి ఏం చేయాలంటమ్మా? భయపడరు. భక్తిహీనులు అంటే దేవునికి భయపడటం కాదు. చూసినాం పోరా నాయనా, ఏమంటారమ్మా? చూసినాంలే నాయనా, ఏం భక్తులు చూసి ఆశ్చర్యకు వచ్చింది అనుకుంటారు. దేవుని వాక్యం అంటుంది, ఆయన సన్నిధికి భయపడవారు క్షేమముగా నొందురనియు. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనక వారికి క్షేమము కలగదు. వారు నీడ వంటి దీర్ఘాయువును పొందుదురని నేను ఎరుగుదును. దేవునికి భయపడని జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయంటే బయటికి వెళ్ళడానికి మళ్ళీ ఇంటికి వచ్చడానికి గ్యారెంటీ లే. నేటి దినాల్లో జరిగేది కూడా అదే. బయటికి వెళ్ళాడు ఇంటికి రావడం కష్టంగా ఉంది. నేటి దినాల్లో బయటికి పోయిన వ్యక్తి ఇంటికి రావడం కష్టంగా ఉంది. పనికి పోయిన వ్యక్తి క్షేమంగా ఇంటికి రావడం కష్టంగా ఉంది. నువ్వు దేవునికి భయపడకపోతే, నువ్వు దేవునికి లోపడకపోతే, నువ్వు ఎంతటి వాడు అయినా సరే, నువ్వు దేవునికి ఎప్పుడైతే భయపడతావో నీకు క్షేమం ఉంది. నీలో క్షేమం ఉంది. దేవుని సన్నిధానంలో నీ కొరకు క్షేమము దాచిపెట్టబడి ఉంది. నీవు అనారోగ్య స్థితిలో ఉంటే దేవుడు నిన్ను రక్షించగలిగిన క్షేమం ఉంది. నువ్వు ప్రమాదంలో ఉంటే బ్రతికించగలిగిన క్షేమం ఉంది. నువ్వు ఆపదలో ఉంటే బ్రతికించగలిగిన క్షేమము దేవునికి భయపడితే ఆయన సన్నిధానంలో ఉంది. నువ్వు దేవునికి భయపడకపోతే మనం ఆశీర్వదించబడలేం, మనము దీవించబడలేం. అందుకే అంటున్నాడు కదా ప్రసంగి 8వ అధ్యాయం 12వ వచనంలో, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమం ఉండదు.
దేవునికి భయపడని వారికి ఎప్పటికీ క్షేమం ఉండదు. అంతే అనకాలంతే. నాకు బలగం ఉందని, బంధువులు ఉన్నారు, డబ్బు ఉంది, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, ఇవి వెనకాల్సిందే తప్ప క్షేమము లేని జీవితాలు, గ్యారెంటీ లేని జీవితాలు. ఒక మాట చెప్పాలంటే వండుకున్న అన్నం కూడా తింటామో తినలేమో. అందుకే ప్రసంగి గ్రంథంలో అంటాడు కదా, ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవరి సాధ్యమవుతుంది? చూడండి ఆ మాట. ప్రసంగి రాసిన గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమమ్మా? వండుకున్న అన్నం కడుపు నిండా తినాలంటే దేవుడు మనకు ఆ మాట శక్తి ఇవ్వకపోతే, ఆ బలం ఇవ్వకపోతే, ఆ క్షేమము దేవుడు మనకి ఇవ్వకపోతే ఎవడు మనకు దాన్ని కడుపు నిండా తిని ఆనందించగలుగుతాడు? దేవుని సెలవు లేకపోతే, దేవుని యొక్క కృప లేకపోతే కదా, దేవుని కృప లేకపోతే ఈ లోకంలో మన జీవితాలకు క్షేమము లేదు. ఈ లోకంలో మన జీవితాలకు కావాల్సినటువంటి రక్షణ కావాలంటే దేవునికి భయపడాలి. అందుకే అంటున్నాడు కదా, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుంది. దేవునికి భయపడే జీవితము చాలా ప్రాముఖ్యమైనదమ్మా. దేవునికి భయపడే జీవితము బహు విలువైనదమ్మా. దేవునికి లోబడే జీవితము బహు క్షేమకరమైనది. అమ్మా, మీరు ఎవరైనా కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోకపోతే, యేసుక్రీస్తు ప్రభువుకు మీరు భయపడకపోతే మీరు చావుకి ఎదురెళ్తున్నారేమో. మీరు చావుకి ఎదురెళ్తున్నారు. యేసుక్రీస్తు భయపడకపోతే క్షేమము లేని జీవితాలు. యేసుక్రీస్తు భయపడకపోతే మన జీవితాల్లో క్షేమము లేదు, మన కుటుంబాల్లో క్షేమము లేదు. యేసుక్రీస్తుకు మనం భయపడకపోతే మన జీవితాలకు రక్షణ లేదు. ఈ మాటలు వింటున్న వారు మీరు ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువుకు లోబడకపోతే, యేసుక్రీస్తు ప్రభువుకు నీవు భయపడకపోతే, ఈ లోకములో దేవుని మాటలను వినకపోతే, ఈ లోకంలో నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మరణము నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. పరిశుద్ధాత్మునికి నీవు లోబడకపోతే, పరిశుద్ధాత్మ దేవునికి నీవు భయపడకపోతే, దేవుని కొరకు నువ్వు ఈ లోకంలో జీవించటానికి యోగ్యునివి కాకపోతే దేవుడు నిన్ను ఒక్క క్షణం మీద ఉంచాడు. ఒక్క క్షణము కూడా ఉంచాడు. ఎందుకు తెలుసా? నువ్వు దేనికి ఉపయోగపడకపోతే, దేవునికి ఉపయోగపడని ప్రతి జీవితాన్ని దేవునికి అవసరం లేకపోతే తీసుకొని పోతాయి. నువ్వు దేవునికి ఎప్పుడైతే భయపడతావో, నువ్వు దేవునికి ఎప్పుడైతే లోపడతావో, దేవుని మాటను ఎప్పుడైతే వింటావో, దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు. దేవుడు క్షేమాన్ని ఇస్తాడు. భయమును విడిచి పాపం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. దేవుని భయాన్ని విడిచి ఇష్టానుసారంగా జీవించే జీవితం కలిగిన వారు చాలా మందే ఉన్నారు. దేవుని భయాన్ని విడిచి బ్రతుకుతున్నా ఓ మనుష్యుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎంతకాలం ఈ పాపంలో బ్రతుకుతావు? ఎంతకాలం ఈ త్రాగుడులో బ్రతుకుతావు? ఎంతకాలం ఈ వ్యభిచారంలో బ్రతుకుతావు? ఎంతకాలము ఈ లోకల వ్యసనాలకు బానిసైపోతావు? ఎంతకాలము పాపము అని బ్రతికి చివరికి పాపముతోనే నశించిపోతావు. దేవునికి భయపడని ప్రతి జీవితం అర్ధాంతరంగానే ముగించబడతాది. దేవునికి భయపడని ప్రతి జీవితము నరకమునకు వెళ్ళిపోతుంది. దేవునికి భయపడని ప్రతి జీవితము నరకమునకు ఈడ్చుకొనిపోబడతారు. ఈ భూలోకంలో దేవుణ్ణి కాదనుకొని బ్రతికే ప్రతి మనుష్యుడికి దేవుడు హెచ్చరిస్తున్న హెచ్చరిక ఇదే: నీవు ఆయనకు లోబడితే, నీవు ఆయనకు భయపడితే, ఆయన మాటలను వినగలిగితే క్షేమంగా ఉంటావు.
చూద్దాం. జ్ఞాన సొలొమోను ప్రసంగి రాసిన గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చూచి మనుషులు దేవుని భయమును బొత్తిగా విడిచిపెట్టి హృదయపూర్వకముగా పాపమును దుష్కార్యములను చేయుచున్నారు. దేవుడంట ఒక మనుషుని తప్పు చేసిన వెంటనే కొట్టడం లేదు. దేవుడు ఒక మనిషిని తప్పు చేసిన వెంటనే గద్దించడం లే. దేవుడు ఒక మనిషిని వెంటనే శిక్ష చేయడం లే. పాపం చేసిన ప్రతి మనుషుని దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. పాపము చేస్తున్న ప్రతి మనుషుని దేవుడు క్షమిస్తూ ఉంటే మనిషి ఏం చేస్తున్నాడంట? దేవుని భయాన్ని విడిచి మరింత పాపం చేస్తున్నాడంట. బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది, మనిషి చేసే ప్రతి తప్పుకు శిక్ష ఉంది. నువ్వు వ్యభిచారం చేస్తున్నట్లయితే రహస్య స్థలాలలో గడ్డలు లేపుతాడు. నువ్వు అన్యాయపు పనులు చేస్తున్నట్లయితే అన్యాయంగానే నీ జీవితము నాశనం అవుతుంది. ఏదైతే భూమి మీద విత్తుతున్నావో, ఏ పంట అయితే విత్తుతున్నావో ఆ పంటను నీవు కోస్తావు. విడిచిపెట్టాడు దేవుడు. దేవునికి భయపడకపోతే విడిచిపెట్టాడు. దేవునికి భయపడని ప్రతి జీవితాన్ని దేవుడు తీర్పులోనికి తీసుకొని వస్తాడు. దేవునికి భయపడే ప్రతి జీవితాన్ని దేవుడు లెక్కలోకి నిలబెడతాడు. కానొక దినమున మనిషి మర్చిపోతున్నాడు. అది మనిషి మర్చిపోతున్నాడు. ఒక రోజు గడిచి మరో రోజులోనికి మనం పోతున్నామంటే ఒక రోజు సావుకు దగ్గర అవుతున్నామని మనిషి గుర్తించలేకపోతున్నాడు. ఒక రోజు విడిచిపెట్టి మరో రోజులోనికి మనం ప్రవేశిస్తున్నామంటే, పోయిన ఆదివారం నుంచి మరలా ఈ ఆదివారంలోకి వచ్చినామంటే మన చావుకు ఒక వారం ముందు మనం వెళ్తున్నాం. మనిషి మరిచిపోతున్నాడు దేవుని భయాన్ని. దేవుని భయమును విడిచిన వారు ఒకానొక దినమున అగ్నిగుండములో కేకలు వేయచ్చు క్షమాపణ కోరేటువంటి రోజులు ఉన్నాయి. అయినా క్షమించబడరు. దేవుడు మీ ప్రార్థన ఆలకించడు, మీ మనవిని ఆలకించడు, మీ గోడును ఆయన పట్టించుకోడు. భూమి మీద నువ్వు బ్రతికున్నప్పుడు ఆయనకు లోబడితే, భూమి మీద బ్రతికున్నప్పుడు దేవునికి భయపడితే, భూమి మీద బ్రతికున్నప్పుడు నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోగలిగితే, భూమి మీద బ్రతికున్నప్పుడు నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోగలిగితే, నువ్వు ఎవరిమైనా సరే నేను ప్రకటించే యేసు క్రీస్తు ప్రభు నిన్ను క్షమిస్తాడా? నిన్ను క్షమించుటకు ఆయన సిద్ధ మనస్సు కలిగిన వాడు. నిన్ను మన్నించుటకు ఆయన సిద్ధ మనస్సు కలిగిన వాడు. ఆయన క్షమించగలిగిన వాడు. ఆయన నీ జీవితమును మార్చగలిగిన వాడు. ఆయనకు నిన్ను నీవు అప్పగించుకోగలిగితే, ఆయనకు నీవు భయపడగలిగితే, లేదు నా జీవితం నా ఇష్టం అబ్బా, నేను ఇంత ఎవరు చెప్పినా మారినాక నేను నీ ఇష్టం. ప్రతి ఒక్కరు చెప్పేది అదే, నీ జీవితం నీ ఇష్టమే. కానీ బహు విలువైంది నీ జీవితం. ఎవరైతే నీకు ఆ జీవితాన్ని ఇచ్చినారో ఆయనకు లెక్క చెప్పాలి. మనకుగా మనం పుట్టాలా? అవునా? మనకుగా మనం పుట్టామా? దేవుడు పుట్టిస్తే మనం పుట్టినాం. పుట్టించిన దేవుడు ఖచ్చితంగా పిలుచుకుంటాడు. యా నుంచి వచ్చినామో ఆడికే పోతాం. మళ్ళీ ఎక్కువ రోజులు కూడా ఉన్నాం. ఎక్కడి నుంచి అయితే దేవుని కాడి నుంచి వచ్చినామో అదే దేవుని కాడికి పోతాం. అదే దేవుని దగ్గర తీర్పులో నిలబడతాం. ఒకనొక రోజున తీర్పులో నిలబడినప్పుడు ఎన్ని సంవత్సరాలు భూమి మీద నువ్వు బ్రతికినావో, ఎన్ని సంవత్సరాలు నీ ఇష్టానుసారంగా బ్రతికినావో, ప్రతి దానికి దేవునికి నువ్వేం చెప్పాలా? లెక్క చెప్పాలా? ఆడిపోయినాక అయ్యా తెలుసో తెలియక చేసినా నన్ను క్షమించయ్యా అంటే ఆ మాటలేముండా ఉన్నాడు. క్షమాపణలు, ప్రార్థనలు ఇట్లాంటివి ఏమీ పర్లేదు, తీర్పులో నిలబడవు. నీ జీవితాన్ని నీకు చూపించాడు. నువ్వు చేసినవి బొడ్డుతాడు దిగిన నుంచి మళ్ళీ నీ మొలతాడు దించేదాకా నువ్వు ఎట్ట బతికినావో మొత్తాన్ని చూపించి దూతలు నేను అగ్నిగుండంలోనికి ఏడ్చుకొని పోతాను.
యేసు ప్రభు మాటలు నీకు చులకనగా, యేసు ప్రభు మాటలు నీకు నవ్వులాటగా, యేసు క్రీస్తు ప్రభు మాటలు నీకు ఎగతాళిగానే ఉన్నట్లయితే నువ్వు నశించటానికి సమీపంగా ఉన్నావు. నశించు వారికి దేవుని మాటలు వెర్రితనంగానే కనబడతాయి. దేవుడంటే లెక్కలేని వారికి దేవుని మాటలు వెర్రితనంగానే కనబడతాయి. నీవు దేవునికి భయపడువాడివైతే కదా, సిలువలో దొంగలు ఇద్దరు నిలబడినప్పుడు ఎడమవైపు దొంగ అంటాడు, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అడుగుతాడు. కుడివైపున దొంగ అంటాడు, రే నీవు దేవునికి భయపడవా? ఆయన ఏ తప్పు చేయలేదురా, మన కోసం ఆయన చనిపోతున్నాడు అని దేవునికి కుడివైపున దొంగ భయపడితే దేవుడు అంటాడు, అయ్యా నన్ను నీ రాజ్యంలో చేర్చుకోయని దొంగ అడిగితే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నీవు నాతో కూడా నేడు పరదైసులో ఉండువు. దేవునికి భయపడే ప్రతి ఒక్కడు దేవునితో ఉంటాడు. దేవునికి ఎవడైతే భయపడతాడో వానితో దేవుడు ఉంటాడు. దేవుడు లేని జీవితము తెంచిన గాలిపటము వంటిది, గమ్యము లేనిది. దేవుడు లేని జీవితము అపవాది కేంద్రీకృతమైన జీవితము. దేవుడు లేని జీవితాలు ఎలా ఉంటాయో మీ అందరికీ బాగా తెలుసు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుడు లేని జీవితాలు క్రమము లేని జీవితాలు, దేవుడు లేని జీవితాలు భయము లేని జీవితాలు, దేవుడు లేని జీవితాలు ఆలోచన లేని జీవితాలు. ఏం చేస్తున్నామో, ఏం త్రాగుతున్నామో, ఏమి తింటున్నామో, ఎలా ఉంటున్నామో గ్రహింపు లేనిది దేవుడు లేని జీవితమో. దేవుడు లేకుండా నువ్వు బ్రతుకుతున్నావంటే నీవు నరకానికి పాత్రుడవై సిద్ధపడుతున్నావు భూమి మీద అని అర్థం. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో, ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడతావో, ఎప్పుడైతే దేవుని మాటకు నువ్వు విని లోబడి ఆయన భయభక్తులు కలిగిన జీవితమును జీవిస్తావో నీవు పరలోక రాజ్యానికి వారసుడుగా ఉంటావు. నీవు పరలోక రాజ్యానికి వారసురాలుగా అవుతావు. ఈ భూమి మీద నుండి ప్రతిదీ కూడా దేవుడు లెక్కలోనికి తీసుకుంటాడు. చిన్నతనము నుండి మన చచ్చిపోయేదాకా నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, అన్యాయము చేయడు. ఎవరైతే ఆయన యందు నమ్మిక కలిగి ఉంటారో వారిని దేవుడు విడిచిపెట్టాడు. దేవుని భయాన్ని కలిగి మనం బ్రతికితే, దేవుని భయాన్ని కలిగి మనం జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుకనే నా ప్రియమైన దేవుని సంగమా, దేవునికి మనం లోబడితే, దేవునికి మనం భయపడితే దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. కనుక దేవునికి భయపడదాం, దేవునికి లోబడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.